మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంట్ డౌన్ కూడా రెడీ అయిపోయింది. త్వరలోనే ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదట మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ జరుగుతాయి, చివర్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఎస్ఐఆర్ కూడా పూర్తవుతుంది కాబట్టి తుది ఓటర్ల జాబితా వచ్చిన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, స్థానిక ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. స్కెడ్యూల్ కూడా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? అప్డేట్స్ ఏంటి రాజేష్? వచ్చే నెల 2వ వారం లేదా 3వ వారంలో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణపై అటు మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వచ్చే నెల ఆగస్టు 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విలీనానికి సంబంధించి, అంటే గ్రామాల విలీనానికి సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపు చివరి దశ చేరుకుంది. మరోవైపు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి కమిటీ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో అన్ని కొలిక్కి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. టెంటేటివ్గా సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహించిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు క్యాబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళదాం, తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళదామని ముఖ్యమంత్రి కూడా మంత్రుల వద్ద ప్రస్తావించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుంది, ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇప్పటికంటే ఈ 2 నెలల కొంత సరప్రక్రియ ఉండడం కారణంగా కొంత ఒత్తిడి ఉన్న ఉద్యోగుల్లో కూడా కొంత ఒత్తిడి ఉన్న కారణంగా అది కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఏ క్షణమైన స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెడీ అయిపోయారు. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు 44 లక్షల ఫామ్స్ రాలేదు అని చెప్తున్నారు. అందులో బిఎల్ఓల తప్పుదాల కారణంగా ఓటు హక్కు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఓటు హక్కు రావడానికి ఏదైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారా? 44 లక్షల ఓట్ల ఫామ్స్ రాకపోవడానికి వేరియస్ రీజన్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉండడం, డబుల్ ఓటర్స్, ఇలా చాలా రీజన్స్ చెప్తూ ఉన్నారు. మరొక అవకాశం ఇచ్చే అవకాశం చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా చోట్ల ఈ ప్రక్రియ 24 తారీఖు ముగిసినప్పటికీ చాలా చోట్ల కొంతమంది మిస్ అవుతున్న నేపథ్యం, దానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా అక్టోబర్ 3తో ముగుస్తుంది. తుది ఓట్ల జాబితా రోజు అనౌన్స్ చేస్తారు కాబట్టి అప్పటికి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, ఎందుకంటే స్థానిక సంస్థలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వస్తారు. పంచాయతీ ఎన్నికలను అయితే ఇంకా చాలా సీరియస్ గా తీసుకుంటారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఓటు హక్కు లేదు, ఓడిపోయింది అన్న తర్వాత లబోదిబోం అనే కంటే ఇంకా అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. త్వరలోనే ఎన్నికల స్కెడ్యూల్ రాబోతుంది. ఒక్కసారి ఓట్ పోతే మళ్ళీ ఏం చేయలేం కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా